ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చినాము. గూగుల్ 87,520 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టబోతుంది. ఈ ఘనకార్యం మేమే చేశాము, మేము తప్పిస్తే ఇట్లాంటి ఘనకార్యాలు ప్రపంచంలో ఎవరు చేయలేరు అని చెప్పేసి 4-5 రోజుల నుంచి తండ్రి కొడుకులు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు సంకలు గుద్దేసుకుంటున్నారు. కాకపోతే ఈ డేటా సెంటర్ వెనకాల ఉన్నటువంటి నిజాలు తెలుసుకుంటే తూచ్ ఇది వేస్ట్ అని చెప్పేసి మీరు కూడా నవ్విపోతారు. అందుకే ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో డేటా సెంటర్ వెనకాల దాగి ఉన్నటువంటి కొన్ని నిజాలని మీకు అర్థమయ్యేటట్టు చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఈ డేటా సెంటర్ కహానీ ఏంది? అంతకంటే ముందు ఇలా ఆత్రం చూడండి. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో 2-3 రోజుల నుంచి చూస్తున్నాము. ఈరోజు పొద్దుటి నుంచి అయితే నెరీగా ఇట్లాంటి ట్వీట్లు పెడుతున్నారు. ఇది ఇప్పుడే పెట్టినట్టున్నారు. ఓకే అగో మీరు పెట్టిన ట్వీట్ చూడండి. 2019 నుంచి 24 గంట వైజాగ్ గాంజా అంట, జీ ఫర్ గాంజా. ఇప్పుడేమో 2024 నుంచి 25 వరకు వైజాగ్ జీ ఫర్ గూగుల్ అంట. గూగుల్ సరే, దీన్నే ఆత్రం అంటారు. సరే, ఆ ఆత్రం ఏడదాక పోద్దాం మనం కూడా చూద్దాం. కిందికి వస్తే పొద్దుటి నుంచి ఇదే ఊదర కొట్టేస్తున్నారు. ఇది మొత్తం అదే ట్వీట్లు. ఒక చూడండి, జగన్ గుడ్డు, లోకేష్ గూగుల్ అంట. ఏమో అర్థం కావట్లేదు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ హైదరాబాదు, కింద గూగుల్ విల్ ట్రాన్స్ఫార్మ్ వైజాగ్ అని చెప్పేసి ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఆనందపడుతున్నారు వాళ్ళకి వాళ్ళే. ఇక ఈ గూగుల్ డేటా సెంటర్ నిజస్వరూపం ఏంటి అన్నది మనము తెలుసుకుందాం. ప్రపంచంలో చాలా డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. భారతదేశం కంటే డెవలప్ అయినటువంటి కంట్రీస్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి యూరోప్లో ఐర్లాండ్. ఈ ఐర్లాండ్లో డేటా సెంటర్ పెట్టాలని గూగుల్ ప్రయత్నం చేస్తే మా దేశ ప్రజలంతా కలిసి వాడెంత పవర్ కరెంటు ఒక్క గూగుల్ మీ సంస్థకే అవుతుంది, మా వల్ల కాదు నాయన అని చెప్పేసి ఐర్లాండ్ ప్రభుత్వం వద్దు అని చెప్పేసి చేతులు జోడించేసింది. అదే యూరోప్లో నెదర్లాండ్స్ వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ డేటా సెంటర్ పెట్టాలని ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజలు వ్యతిరేకించి వారి అప్లికేషన్ను తిరస్కరించింది నెదర్లాండ్ ప్రభుత్వం. అంటే ప్రజలు వ్యతిరేకిస్తే ఏ ప్రభుత్వం అయినా సరే ఎందుకు అది చేస్తుంది, వ్యతిరేకించింది. ఇది నెదర్లాండ్స్. ఇక డెన్మార్క్. ఇక్కడ కూడా ఏంటి అంటే నీళ్ళు, పవర్ అంటే వాటరు, పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ కావాలి డేటా సెంటర్కి. అందువల్లనే ఈ డెన్మార్క్లో కూడా అదే పరిస్థితి. ఇక అంటే ఈ దేశాలు కాకుండా ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. మనం చూసుకుంటే అమెరికాలో కొన్ని ప్రాంతాలు అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఉంది. అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవి కూడా డేటా సెంటర్కి అనుమతులు ఇవ్వవు కూడా. ఎందుకు ఇవ్వవు అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఉల్టా నష్టం అనేది ఉన్నది. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మన రాబోయే వీడియోలో ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక అసలు టాపిక్ వస్తే నిన్న ఒక ట్వీట్ చదివాను నేను. ఆ ట్వీట్ చదివి నాకు డౌట్ వచ్చింది. ఇదే ఆ ట్వీట్. గౌతమ్ అదానీ గారి ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఈయన గౌతమ్ అదానీ గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, మీ అందరికీ తెలుసు. ఈయన ఒక ట్వీట్ చేశారు. ఎప్పుడు అంటే 14వ తారీఖు నిన్న. ఏమని అంటే, ఆ మాన్యుమెంటల్ డే ఫర్ ఇండియా, అదానీ ఈజ్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నము. అంటే ఈ గూగుల్ ఇదేదైతే ఉందో డేటా సెంటరు, దీంట్లో అదానీ గారు కూడా పార్ట్నర్ అంట. ఈ విషయం చాలామందికి తెలియదు, అంటే నాకు కూడా తెలియదు, పత్రికా సోదరులు కూడా తెలియదు. కొంతమంది ఏం చేశారు అంటే తెలిసిన తర్వాత అంటే ఈ ట్వీట్ చదివిన తర్వాత షాక్ అయ్యి గౌరవనీయ మంత్రి నారా లోకేష్ గారిని ప్రశ్నించారు. ఏం సార్ ఏంది ఇది అని చెప్పేసి. ఎవరండి? ఓహో, సో I'll tell you. So implementing, they are the implementation partners in India. So కొన్ని implementation partners వాళ్ళు కూడా ఎంచుకుంటారు. ఇప్పుడు సీ ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ ఉందనుకోండి, Google cannot build it. They look at partners who can build. So these are the partners who will help them build that ecosystem.
అదానీ గారు గూగుల్తో యాజ్ ఎ పార్ట్నర్గా డేటా సెంటర్లో పార్ట్నర్షిప్ అనేది అదానీ గారికి ఉందంట, సింపుల్గా చెప్పాలంటే. కాకపోతే ఇందాక నేను చెప్పిన కదా, ఈ డేటా సెంటర్ వెనకాల ఉన్న నిజాన్ని ఒకసారి మీరు తెలుసుకుంటే తూర్చంటనని. ఎందుకు ఆ మాట అంటే 87,520 కోట్ల రూపాయలు పెట్టి డేటా సెంటర్ పెడుతున్నది గూగుల్ అని చెప్పేసి సంఖ్యలు గుర్తుకుంటున్న వాళ్ళు ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నారంటే కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే. అదేంది పాషా గారు, 87,520 కోట్లు పెడితే 200 ఉద్యోగాలు ఏంటండి, మీకు ఏమైనా పిచ్చబట్టిందా అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. సరే, మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను, కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి సమాధానం చెప్తేగా. చూడండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది ఈనాడులో వచ్చినటువంటి ఈ ఒకసారి మనం చదువుకుంటే ఇక్కడ మీకు క్లారిటీగా ఉండాలంటే ఈనాడు ఏంది అంటే రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ అంటే ఈ సంస్థ పార్ట్నర్షిప్లో ఉన్నది కాబట్టి రైడెన్ పేరు మీద వచ్చింది. వీళ్ళు చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 87,520 కోట్లు. కానీ ఉపాధి కేవలం 200 మందికి మాత్రమే కల్పిస్తున్నారు. ఇది ఈనాడు రాస్తే ఆంధ్రజ్యోతి కూడా చూడాలి కదా, మనం బాగుండదు, లేకపోతే ఫీల్ అవుతాడు రాధాకృష్ణ గారు. విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలో కృత్రిమ మేధా డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదము. చెప్పిన కదా ఇందాక అనుబంధ సంస్థ అని, అదే అనుబంధ సంస్థ. వీళ్ళు పెట్టేటటువంటి డబ్బు ఎంత అంటే 87,520 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కేవలం 200 మందికే, పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో కూడా రాసిండు. అందుకే నేను ఇందాక చెప్పిన తూచు అంటారు అని చెప్పేసి మీరు, అదే జరిగింది. ఇక ఎందుకని చెప్పేసి అదానీ గారు నేను ట్వీట్ చూపించిన అంటే దీని వెనకాల ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా మీరు ఇక్కడ ఒక జియో చూడాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చూస్తే మీరు ఈ జియో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసుకున్నటువంటి జియో. ఏంటి జియో అంటే ఆల్రెడీ అదానీ గారితో ఒక ఒప్పందం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దానికి సంబంధించినటువంటి జియోని ఇది ఏంటి అంటే ఇక్కడ వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ అదానీ గారితో టెక్ పార్క్ లిమిటెడ్ అదానీ గారు ఇక్కడ వైజాగ్లో పెట్టడానికి ఒక జియోని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాకపోతే అందులో కండిషన్స్ వేరు, ఇప్పుడు గూగుల్లో కండిషన్స్ వేరు. ఏంటి ఆ కండిషన్స్ అంటే ఇక్కడ మీరు చూస్తే పాయింట్ టు పాయింట్ చాలా బాగా ఇక్కడ చేయడం జరిగింది. మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం పెద్దగా అవుతుంది ఇది, అటు సైడ్లో పోద్దా పోదు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, అదానీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం ఇది 2022-23. ఇక్కడ గవర్నమెంట్ ఇది గూగుల్ తోటి అంటే రైడెన్ డేటా సెంటర్ తోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం ఇది. ఈ రెండు ఒప్పందాలను ఒకసారి కంపేర్ చేద్దాం, కొన్ని విషయాలు బయటపడతాయి. ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఎన్ని ఉద్యోగాలు? 25,000 ఉద్యోగాలు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ డేటా సెంటర్, ఇదేంటి ఐటీ పార్క్, క్లౌడ్ క్యాంపస్ డేటా సెంటర్ అన్నీ కలిపి పెడితే మీరు 25,000 ఉద్యోగాలని మీరు ఇక్కడ క్రియేట్ చేసి మా పిల్లలకి 25,000 ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్ తోటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందం అనేది చేసుకున్నారు అదానీ గారితో. జియో కూడా ఇందాక మీకు చూపించిన. అదే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ రైడెన్ డేటా సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంఖ్యలు గుర్తుకుంటున్నారో అందులో కేవలం 200 ఉద్యోగాలు. ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. సరే, ఇదొకటి. ఇక నెక్స్ట్ ఫౌండేషన్ స్టోను అన్నది ఎప్పుడు వేసారంటే 2023లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఇక్కడ అక్టోబర్ 14, 2025 చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేశారు. నెక్స్ట్ అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్ క్లెయిమ్. అప్పుడు అదానీ గ్రూప్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్నది అంటే 21,844 కోట్లు చేస్తామన్నది. ఇప్పుడు గూగుల్ ఎంత చేస్తున్నది అంటే 87,520 కోట్ల రూపాయలు, అంటే 10 బిలియన్ USD అని చెప్పేసి చెప్పారు. అంతా గూగుల్ చేస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెద్దది, అంత పెద్దదేం కాదు, పెద్దది అంటే ఒక 2-3 రెట్లు ఉంటుంది అనుకుంటా అది. నెక్స్ట్ ఎంత భూమి కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానీ గారికి కేటాయించిన భూమి 132 ఎకరాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేటాయిస్తున్నటువంటి భూమి 488 ఎకరాలు. ఎక్కడ ఇస్తున్నారు అన్నది ఇక్కడ రాసి పెట్టుంది. ఈయన మాత్రం మధురవాడలో ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెద్దది, భూమి కేటాయించడం కూడా పెద్దది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 132 ఎకరాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 488 ఎకరాలు ఇస్తానని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఎత్తు. నెక్స్ట్ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి, కొంచెం అర్థం చేసుకోవాలి. పవర్.
పవర్ రిక్వైర్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారితో చేసుకున్న ఒప్పందం ప్రకారము అది నామినల్ పవర్ రిక్వైర్మెంట్, అంతే స్పెషల్గా మెన్షన్ చేయడానికి అంటే అవసరం లేనటువంటి రిక్వైర్మెంట్. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకునేటటువంటి పవర్ రిక్వైర్మెంట్ ఎంతో తెలుసా మీకు? తెలిస్తే షాక్ అయిపోతారు. 1 గిగావాట్ అంటే 1 మిలియన్ యూనిట్స్ పర్ అవర్. దాదాపుగా విశాఖపట్నం ఒక రోజులో కన్జంప్షన్ చేసేటటువంటి పవర్ అన్నది ఈ గూగుల్ డేటా సెంటర్కి కావాలి. విశాఖపట్నం ఒక సిటీ వాడేటటువంటి పవర్ కేవలం ఈ డేటా సెంటర్ వాడుతుంది. అంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, పవర్ ఫ్లక్చువేషన్స్ అన్నవి ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు. అంటే అంతలా పెద్దగా పవర్ వాడేటటువంటి ఒక డేటా సెంటర్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో పవర్ అన్నది ఫ్లక్చువేషన్స్ జరగవచ్చు ఒకటి. రెండవది, కరెంటు పోవడం మాత్రం కామన్ అయిపోద్ది. ఆ ఏరియాలో విశాఖపట్నంలో కరెంటు పోవడం అనేది కామన్ అయిపోద్ది ఇక్కడ మనం చూసుకుంటే. ఎందుకంటే ఇందాక చెప్పిన నేను, ఒక్క డేటా సెంటర్ విశాఖపట్నం ఒక సిటీ వాడేటటువంటి పవర్ని వాడబోతుంది. ఇది ఒక ఎత్తు అయితే, నీళ్లు అదానీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందం ప్రకారం అయితే జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ ప్రకారమే నీళ్లు వాడకం అన్నది అక్కడ ఒప్పందం. ఇక్కడ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు చేసుకున్నారో గూగుల్తో ఒప్పందమో, ఇందులో 5 టీఎంసీలు నీళ్లు అది ఎక్కడి నుంచి, పోలవరం నుంచి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు కరెంటు బొక్క, రెండో వైపు నీళ్లు బొక్క. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పిన కదా 25,000 ఉద్యోగాలు. ఎట్లా? ఎందుకంటే అది ఓన్లీ డేటా సెంటర్ కాదు. ఇందాక నేను చెప్పాను, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎకానమీ హబ్, డీసీ డేటా సెంటర్, ఐటీ పార్కు, క్లౌడ్ యూనివర్సిటీ, ఇవన్నీ కలిపి 25,000 ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తే, ఇప్పుడు అదంతా కాదు, కేవలము డేటా సెంటర్. అంటే డేటా సెంటర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? గోడౌన్ లెక్క, లోపల ఎవ్వరు ఉండరు. ఓసారి మొత్తం కట్టేసి మొత్తం యాడికాడికి వైర్లు బిగించేసి బయట నుంచి గొల్లెం వేసుకొని పోయారంటే బయట సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే ఉంటారు. అక్కడ ఎవరో మెయింటెనెన్స్ వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే 200 ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పాను నేను. డేటా సెంటర్ అంటే గోడౌన్ లెక్క. అదే మనం ఇక్కడ చూసుకుంటే ఐటీ పార్కు, క్లౌడ్ యూనివర్సిటీ, ఇక్కడ డిజిటల్ ఎకనామికల్ హబ్ అంటే ఇవి ఉద్యోగం చేస్తున్నటువంటి ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మనకి వేర్ హౌజులు, గోడౌన్లు వస్తే ఉద్యోగాలు ఏమొస్తాయి? మట్టి ఏం రావు. నెక్స్ట్ అదానీ నెక్స్ట్ యాంకర్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇండస్ట్రీ, యాంకర్ ఇండస్ట్రీ. ఇక్కడ చూసుకుంటే అదానీ ఎడ్గే కానెక్స్ అంట, గ్లోబల్ టెక్ కన్సార్టియం. సరే, నేను చదవడంలో అటు ఇటు అయితే క్షమించాలి, తెలుగు మీడియం అండి నేను, అందుకే ఇది. నెక్స్ట్ ఇక్కడ రైడెన్, ఇందాక నేను చెప్పిన కదా అదానీ గారితోటి ఒప్పందం చేసుకుని మన గూగుల్ రైడెన్ అని చెప్పేసి గూగుల్ అఫిలియేషన్తో ఇది కంపెనీ అనేది తీసుకొచ్చారు. ఇక సబ్సిడీస్, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సబ్సిడీస్, ప్రభుత్వం ఏం సబ్సిడీలు ఇస్తుంది? 22,000 కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారితో చేసుకున్న దాంట్లో ఏం లేదు, సబ్సిడీ బొక్క, జీరో. కానీ చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తోటి చేసుకున్న దాంట్లో 22,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చి పడేస్తుంది. అంటే గూగుల్ చేసే ఇన్వెస్ట్మెంటు 87,520 కోట్లు ప్లస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ 22,000 కోట్లు, రెండు జోడించుకుందాం. అందులోకి వెళ్ళి తీయకుండా జోడించుకున్నా కూడా 200 ఉద్యోగాలేనంట. సిగ్గుసారా ఉండాలి. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? ఓహో, ఉంది. ఓకే, ఇక ఇవన్నీ మనకి టెక్నికల్ టర్మ్స్ అర్థం కానివి, ఈ అవసరం లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా డేటా సెంటర్ కావాలి అనుకోదు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఇష్యూస్ దానికి ఉన్నాయి. ఒకటి, ఆ పర్యావరణం అన్నది డ్యామేజ్ అవుతుంది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం, నేను చెప్పడం మర్చిపోయినా. ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే అందులోకి వెళ్ళి వచ్చేటటువంటి హీట్ అంతలా ఉంటుంది. ఆ హీటును తగ్గించడానికే ఈ నీళ్ళని వాడతారు. ఆ హీటు అంతలా ఉంటుంది. పర్యావరణం డ్యామేజు, కరెంటు బొక్క, నీళ్లు బొక్క, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ దేశం కూడా జనరల్గా ఈ డేటా సెంటర్ కావాలని చెప్పేసి కోరుకోదు. అట్లాంటి డేటా సెంటర్ వేరే ఏమీ ఆప్షన్ లేక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వచ్చింది. వచ్చిన డేటా సెంటర్ని ఒక మంచి నాయకుడు అయితే ఏం చేయాలి? మన కండిషన్స్కి వాళ్ళని లొంగేటట్టు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారికి పెట్టినటువంటి కండిషన్స్ 25,000 ఉద్యోగాలు. అదే చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి మా వాళ్ళకి. మీరు కేవలం డేటా సెంటర్ పెట్టనీకి లేదు, మీరు కూడా ఐటీ పార్కులు, క్లౌడ్ యూనివర్సిటీలు, డిజిటల్ ఎకనామికల్ హబ్బులు పెట్టాలి, మా పిల్లలు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కండిషన్ పెట్టుంటే గూగుల్ వంగి ఉండేది. అది ఒక ఎత్తు. రెండోది,
488 అనుకుంటే ఎకరాల భూమి ఏదైతే ఇస్తున్నారో 488 ఎకరాల భూమి దీంట్లో కూడా ఫ్రీగా ఎందుకు ఇవ్వడము? మీరు ఏదో వసూలు చేసుకుంటే అయిపోవు కదా. ఎందుకంటే గూగుల్ అనేది చిన్న సంస్థ కాదు కదా, చాలా పెద్ద సంస్థ అది. వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు పడున్నాయి, ములుగుతున్నాయి. అందులో కొంత డబ్బు ప్రభుత్వానికి వచ్చేది కదా. ఈ విషయం మీద కూడా ఆలోచించాలి. సరే, ఇవన్నీ విన్నాక మీకు క్లారిటీ, అంటే గూగుల్ వెనకాల ఉన్నటువంటి అసలు క్లారిటీ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఏం లేదు, జస్ట్ 200 ఉద్యోగాలు క్రియేట్ చేసేటటువంటి ఒక కార్యక్రమము. దాదాపుగా గూగులు ఇక్కడ సబ్సిడీ 2 కలుపుకుంటే 1,00,000 కోట్ల రూపాయలతోటి వస్తుంది. కానీ ఇచ్చేది కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే. అంటే సింపుల్గా చెప్పాలంటే తూచ్. ఈ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి మీరేమనుకుంటున్నారు దయచేసి కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియోని ఒక లైక్ మాత్రం చేయండి. ఎందుకంటే డేటా సెంటర్ గురించి చాలామంది సంఖ్యలు గుర్తుకుంటున్నారు, వాళ్ళందరికీ అర్థం కావాలి కదా. అందుకే ఒక లైక్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.